నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. గురువుగారు నమస్కారం. గురువుగారు నమస్కారం అండి సంధి గారు. గురువుగారు, మరి ఉగాది రాబోతుంది. తెలుగు నూతన సంవత్సరం మనందరం కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. పంచాంగం తెలుసుకోవాలని అందరూ కూడా అనుకుంటారు. దట్టు సురేష్ బాబు గారిని తెలుసుకోవాలని ఆతృతగా చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి ఉగాది నామం ఏమిటి, ఎలా ఉండబోతుంది ఉగాది పంచాంగం, అలాగే ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలియజేస్తారా గురువుగారు? నమస్కారం అండి సంధి గారు. ముందు మనము శ్రీ పరాభావ నామ సంవత్సరం అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ సంవత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం. శ్రీ పరాభావ నామ సంవత్సరం. సో మీకు పరాభావం అంటే తెలుస్తూ ఉంటుంది, అవమానం, ఇన్సల్ట్ జరగటము, కొంచెం ఓడిపోవటం, అపజయము, ఇవన్నీ నెగటివ్ వర్డ్ అనమాట. ఇదేంటి నెగటివ్ వర్డ్ తో ఈ సంవత్సరం అంతా ఉంది అని చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. దీని మీనింగ్ చాలా సింపుల్ అండి. ఎవరైతే అధర్మంగా ఉంటారో, ఓకే, ఎవరైతే లోన్ ఒకటి పెట్టుకొని పైకి నవ్వుతూ కపటంగా ఉంటారో వాళ్ళని ధర్మబద్ధంగా నడవటానికి, వాళ్ళ కపటాలన్నీ బయటకు కొట్టేసి వాళ్ళలో ఉన్న ఒక జెన్యున్ ఆథెంటిసిటీని బయటకు తీసుకొచ్చే సంవత్సరమే ఇది పరాభావం. ఎవరికి పరాభావం జరుగుతుంది? అధర్మబద్ధంగా ఉన్న వాళ్ళకి. ఎవరికి అవమానాలు జరుగుతుందంటే ఎవరైతే వేరే వాళ్ళని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారో ప్రకృతి ఊరుకోదండి. నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ప్రకృతి ఊరుకోదు. అందుకని ప్రకృతి కరెక్ట్ చేస్తుంది అనమాట అధర్మబద్ధంగా ఉన్న వాళ్ళకి. రెండోది, లోన ఏదో మోసపూరితమైన ధోరణి ఎవరికైతే ఉంటుందో వాళ్ళని కరెక్ట్ చేస్తుంది. ఎవరు చేస్తారు? నేచర్ చేస్తుంది. కాబట్టి పరాభావనామ సంవత్సరం అంటారు. వాళ్ళకి మాత్రమే అవమానం. సిన్సియర్గా ఉండి హానెస్ట్గా ఉండి చేసుకునే వాళ్ళకైతే ఏమీ ఉండదు. పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీలు, నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళకి వాళ్ళల్లో ద్వేషపూరితమైన వాతావరణం ఉంటే బయటకు ఎక్స్పోజ్ అయిపోయేసి వాళ్ళు కింద పడిపోతారు. వాళ్ళకి అవమానం జరుగుతుంది అని గమనించుకోవాలి. ఈ పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది తెలియజేస్తారా గురుగారు? ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి. రాజ్యం దేహి, ధనం దేహి, సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు మకర రాశి వారి అందరికీ, మీకు నాకు ప్రతి ఒక్కరికి కూడాను ప్రతి ఒక్కరికి బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలి. ఫస్ట్ బ్రహ్మ జ్ఞానం చాలా పెద్ద టర్మ్. ఏంటంటో అనుకుంటారు, ఏదేదో సన్యాసులు అయిపోవాలి, బెకార్లు అయిపోవాలి అని కాదు. ఈ మన ఆధ్యాత్మిక టూ మచ్ చెప్పి నెగిటివ్ యాంగిల్ చెప్పుకొని పోయి జనాలు భయపడి పారిపోతున్నారు. వద్దురా బాబు అనుకొని. ఇక్కడ బ్రహ్మ జ్ఞానం అంటే చక్కగా ఇప్పుడు నవ్వుతూ హ్యాపీగా అందంగా ఉండాలి. అలాంటి మనస్తత్వం మనకి ఇవ్వాలి. అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిణి అంటారు. ఓకే, ఎందుకు పరబ్రహ్మ స్వరూపిణి అంటారు? అయితే ఎప్పుడైతే ఆనందంగా మనసులో ఎప్పుడు ఉంటారో వాళ్ళలోనే అమ్మవారు ఉంటారు. అలాంటి మనస్తత్వం మనకు ఉండాలి. ఎప్పుడు ఉంటుంది? మన దగ్గర కొన్నిసార్లు కావాల్సిన దగ్గరగా ఉండి కొన్నిసార్లు దూరంగా ఉంటుంది. కొన్నిసార్లు వెంటనే వస్తే, కొన్నిసార్లు లేటుగా వస్తుంది. కానీ జీవితంలో ఖచ్చితంగా వస్తాయి, రాకుండా అయితే ఏముండదు. అయితే ఈ మధ్యలో మనం తెగ గాబరా పడిపోయి ఇబ్బంది పడిపోతూ ఉంటాం అనమాట. అందుకని నవ్వటం కూడా మానేస్తాం. అందుకని ఎలాంటి పరిస్థితుల్లో కూడా 24 hours 365 రోజులు చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఖుషీగా ఉండాలి. అలాంటి యొక్క మనస్తత్వం ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. అలా ప్రతిదాన్ని హోలిస్టిక్గా పవిత్రంగా చూడగలిగిన ఒక కెపాసిటీ మనకి ఉన్నప్పుడే బ్రహ్మతత్వం, బ్రహ్మ జ్ఞానం వస్తుంది. ఇది తెలుసుకోవటం ఫస్ట్ ప్రీ రిక్విజిట్ ఫర్ ది లక్ష్మీమాతకి. ఒక్కసారి మనకు ఆ యొక్క కాన్షియస్నెస్ మనకు వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఏం చెప్తారంటే రాజ్యం దేహి, అమ్మవారికి రాజ్యాధికారం మనకి ఇవ్వాలి. ఎలాంటి వాళ్ళు? మనకు ఒక పవర్, స్టేటస్, అధికారం, సింబల్, దర్పం, ఇవన్నీ మనకి కలిసి ఉండాలన్నమాట. అవి ఏవి వదిలిపెట్టకూడదంట, మొత్తం మన దగ్గర ఉండాలి. నెక్స్ట్ ధనం దేహి, ధనం ఉండాలంట. విపరీతంగా ధనం ఉండాలి. ఇందులో కొంచెం లెక్కలు వేసుకునేది ఏముండదు. ఇంటికి పోతే ఇంటి నిండా ధనం, ఆఫీస్కి పోతే ఆఫీస్ నిండా ధనం, షాపింగ్కి పోతే వ్యాలెట్ నిండా, బ్యాగుల నిండా, లేడీస్ పెద్ద బ్యాగులు మోస్తుంటారు, బ్యాగుల నిండా ధనం ఉండాలి. ఓకే, తర్వాత మనకి వాడుతూ ఉంటాం మొబైల్, యూపీఏలు, జీపేలు, ఫోన్ పేలు, యూపీఏలు, ఎన్ని పేలు ఉంటే అన్ని పేలు, అన్ని అకౌంట్లో డబ్బులు ఉండాలి. వీళ్ళు పొరపాటున శత్రువు ఇంటికి పోయిన శత్రువు ఇంటి కూడా ధనంతో నిండిపోవాల్సిందే. అబ్బాబ్బా పలానా వ్యక్తి వచ్చాడు, మా దగ్గర తిరిగిపోయింది అనుకోవాలన్నమాట. అలా ప్రతి ఒక్కళ్ళకి ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. మకర రాశి కనుక చూసుకుంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు అంతా ఇందులో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే జో, జా, జీ, జూ, జే, కా, గా, గీ అన్న లెటర్స్ అంతా ఇందులోనే ఉంటారు. చాలా చాలా పాపులర్ అని పేర్లు. లేడీస్ పేర్లు చాలా ఎక్కువ ఉంటాయి ఇందులో. గీత, గాయత్రి, జ్యోతి, ఇలా చాలా పేర్లు ఎక్కువగా ఉంటూ ఉంటారు అనమాట ఇందులో వీళ్ళకి చూసి అనుకుంటే ఆదాయ వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం చూద్దాం. వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 8. చాలా ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. రాజ్యపూజ్యం 1, అవమానం 2 ఉంది. టోటల్గా వీళ్ళు విపరీతంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. కొంచెం అవమానాలు పడుతూ ఉంటారని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది మకర రాశి వాళ్ళ కేసులో.
మకర రాశి వాళ్ళ కేసులో ఎలా ఉంటుందంటే బాగా ఉన్న రాశులు ఇది ఒక రాశి. అద్భుతంగా ఉందంటారా గురుగారు? అద్భుతంగా కాదు, డబుల్ అద్భుతంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకు అంటే వీళ్ళకి 7 నాటి శని ఒక 7.5 సంవత్సరం బాధలన్నీ పడుకుంటే ఎడదాకా వచ్చేసారు. ఏ శని అయితే వీళ్ళకి 7 నాటి శని కలిగించి ఇబ్బంది పెట్టారో అదే శని వీళ్ళకి అన్ని ఇస్తున్నారు. అందుకని అన్ని గ్రహాలు ఇబ్బంది పెట్టేది శని. ఆ శని వీళ్ళకి ఫేవరబుల్ గా ఉంటే ఇంకేముంది. రెండోది రేపు గోదావరి పుష్కరాల నుంచి జూన్ 2 నుంచి గురువు వస్తున్నారు. గురువు కూడా సపోర్ట్ ఇస్తున్నారు. రెండు పెద్ద పెద్ద గ్రహాలు వీళ్ళకి మెయిన్ సపోర్ట్ ఇస్తున్నప్పుడు ఇంకా ఎందుకుంటారండి. అందుకని చెప్పేసి లాస్ట్ ఇయర్ బాగున్నారు, ఈ సంవత్సరం ఇంకా బాగుంటారు, రాబోయే సంవత్సరం ఇంకా బాగుంటారు. సో అన్ని అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఇక్కడ వ్యయం ఎక్కువ 8 అనగానే భయపడకూడదండి. వీళ్ళు బంగ్లాలు కట్టుకుంటారు, ఇళ్ళు మీద ఇళ్ళు కట్టుకుంటారు, పెళ్లిళ్ళు చేసుకుంటారు, 2-3 పెళ్లిళ్ళు అయిపోతాయి. ఆ పెళ్లిళ్ళు కూడా ఘనంగా చేసేస్తారు, ఇళ్ళు కట్టుకుంటారు, తర్వాత దాన ధర్మాలు గుళ్ళకి వాటికి సంబంధించి చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళ చుట్టూ చేతికి చక్కగా మంచి ఉద్దేశంతో సత్కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. లాస్ట్ ఇయర్ బాగా ధనం సంపాదించుంటారు, అది 7 ఖర్చు పెడతారు, ఖర్చు పెట్టకుండా ఉండరు కదండి. బట్ సదుద్దేశంతో ఖర్చు పెడుతూ ఉంటారు. ఒక విషయం మకర రాశి వాళ్ళకి చెప్తాను, ఎందుకంటే వీళ్ళు ధనం ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. సంతోషం అది, ఎందుకంటే అమ్మవారు మనం ఎలా ఖర్చు పెడితే మంచి సదుద్దేశంతో ధర్మ కార్యాలకి పవిత్రంగా ఖర్చు పెట్టేటప్పుడు ఖుషీగా ఖర్చు పెట్టాలంట, ఆనందంగా ఖర్చు పెట్టాలి, భక్తిపూర్వంగా ఖర్చు పెడుతూ ఉంటే సత్కార్యాలకి లక్ష్మీదేవి హ్యాపీ సంతోషం మళ్ళా 10 రెట్లకు వచ్చేస్తుంది. సో ఇదే ధనాన్ని మనం రాంగ్ ట్రాక్ లో ఏడ్చుకుంటూ తిట్టుకుంటూ యువనోళ్ళకి ఇచ్చుకుంటూ జోదాలాడుతూ పనికిమాల పనులన్నీ ఖర్చు పెడుతుంటే అమ్మవారి కోపం వస్తుంది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే నన్ను సత్కర్మలకు బాగుంటుంది, ఉంచుకున్నా బాగుంటుంది, పోయి ఇలాంటి వాళ్ళకి ఖర్చు పెట్టడానికి కోపం వస్తుంది. అందుకని ధనం ఇంకో వాళ్ళ ఇంటికి రాదు. చాలా సున్నితమైన అంశం ఇది. మకర రాశి వాళ్ళకి ఆల్రెడీ 7 నాటి శని అన్ని ఇబ్బందులు పడి వచ్చారు. ఇప్పుడు లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే టైం వచ్చేసింది. ఆ లక్ష్మి ఇంకా 10 రెట్లు రావాలి. ఖర్చు పెట్టక తప్పదు కానీ దేనికి దాన్ని ఖర్చు పెడతాం. చక్కగా ఖర్చు పెడితే ఇంకా వీళ్ళకి వస్తుంది, తరతరాలు కూర్చొని తినే అంత సంపద వీళ్ళకి వచ్చేస్తుంది. ఇలా మనకి గ్రహం ప్రకారం చూసుకున్నాం అనుకోండి, శని వల్ల ఏమవుతుందంటేనండి స్థాన అర్ధ భృత్యాధికం అంటారు. స్థానం అంటే ఇంతకుముందు వాళ్ళు ఏదైనా పదవి కోల్పోయి ఉంటే మంచి పదవి వస్తుంది. వృత్తి అంటే ఎర్నింగ్ సోర్సెస్ చాలా ఉంటుంది. తర్వాత స్థాన అర్ధ అంటే డబ్బు విపరీతంగా వస్తుంది. ఈ టైంలో శని వీళ్ళకి అద్భుతాన్ని ఇస్తున్నాడని చెప్పుకోవచ్చు. శత్రువాదులు ఎక్కువగా ఉంటుంది జూన్ వరకు. ఆ జూన్ నుంచి వీళ్ళకి గురువు వచ్చేటప్పుడు భోగాన్ ప్లేజర్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ని ఇస్తున్నారు. అంటే అవి ఎక్కువ మొత్తంలో ఉండవండి. శనికి వీళ్ళకి వేద ఉండటంతో ఒక నార్మల్గా వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ 2 గ్రహాలు బాగా సపోర్ట్ ఇస్తున్నాయని గమనించుకోవాలి. 2వ స్థానంలో రాహు ఉండటం వల్ల వీళ్ళకి మనీ ఫ్లో వస్తుంది, ఫారిన్ నుంచి, ఫారిన్ ఇన్కమ్ నుంచి ఇటంతా. తర్వాత కేతు 8th హౌస్ లో ఉండటంతో బాడీ పెయిన్స్ ఎక్కువ వస్తుంది. కొంచెం యోగా మెడిటేషన్ ఎక్కువ చేస్తూ ఉండాలి. మనం ఏం చెప్తారంటే సంస్కృతంలో మహర్షులు శని 3వ ఇంట్లో ఉండటం వల్ల స్త్రీ భోగం చ మనస్సౌఖ్యం బుద్ధి యత్నాతి సిద్ధి కృత్ స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం అంటారు. అంటే మొత్తంగా ఏంటి గురుగారు అంటే శనికి మనకు బాధలు పెడతారు, ఇబ్బందులు పెడతారని మనకు తెలుసు. శని అద్భుతాలు కూడా చేస్తారు. ఆ ప్లేస్ లో ఇప్పుడు మకర రాశి వాళ్ళు ఉన్నారు. శని ఇబ్బంది పెట్టినప్పుడు ఎంత ఇబ్బంది పెట్టారు, ఇచ్చినప్పుడు కూడా అంత గ్రేట్ గా ఇస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఏమి ఇస్తారంట, స్త్రీ భోగం. వీళ్ళ చుట్టూ చక్కగా లేడీస్ వాళ్ళంతా ఉండి కంఫర్టబుల్ గా ఉంటుందంట. అంతమంది భార్యాభర్తలు కరుచుకున్నా తిట్టుకున్నా అదంతా పోయేసి హ్యాపీగా ఉంటారు. చూడండి, మనస్సౌఖ్యం, మైండ్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, బుద్ధి చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తుంది, యత్న సిద్ధి కృషి, ఏదైనా కనుక పని చేస్తే రిజల్ట్ వస్తుంది. తర్వాత స్వస్థాన ప్రాప్తి, ఇంతకుముందు 7 నాటి శని టైంలో వాళ్ళన్ని పోగొట్టుకుని ఎవరైనా ఉంటే మళ్ళీ అదంతా తిరిగి వాళ్ళకి బ్యాక్ వచ్చేస్తుంది. కార్లు పోయిన వాళ్ళకి కార్లు, బిజినెస్ పోయిన వాళ్ళకి బిజినెస్ అంతా తిరిగి వచ్చేస్తుంది. ఓవరాల్ గా అంతా బాగుంటుంది. ఖర్చులు విపరీతంగా పెడతారు. పిల్లలకి కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనకి తర్వాత గురువు వీళ్ళకి జూన్ నుంచి మారుతూ ఉండటంతో గురువు వీళ్ళకి అగైన్ మహాభాగ్య యోగాన్ని తీసుకొస్తూ ఉన్నారు. ఏమవుతుంది, గురువు రాజదర్శనం, పెద్ద పెద్ద అఫీషియల్స్ తో కలుస్తూ ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. గాత్ర పోషణం, బాడీ లాంగ్వేజ్ చాలా, గాత్రం అంటే ఫిజిక్, గాత్ర గాంభీర్యం, శారీరకం చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది బాడీ లాంగ్వేజ్. అభిష్ట కార్యసిద్ధి, అనుకున్న పనులన్నీ సాధించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. హెల్త్ బాగుంటుంది, మదర్ బాగుంటుంది, అన్ని విషయాలు బాగుంటుంది అని గమనించుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి 2వ స్థానంలో రాహు ఉన్నారండి. ఎప్పుడైతే రాహు ఉండటంతో చాలా మంచి చేస్తున్నారు. సౌభాగ్యం, భాగ్యం, ఆరోగ్యం, అర్ధలాభం, యశత్కరం, ఇలా అన్ని చెప్పుకుంటూ పోతూ ఉంటే అన్ని పాజిటివ్ వర్డ్స్ సంస్కృతం ఉన్నాయని వీళ్ళకే వచ్చేస్తుంటాయి. రాహు వీళ్ళకి కీర్తి ప్రతిష్టలతో పాటు ధనాన్ని, ఐశ్వర్యాన్ని కూడా ఇస్తూ ఉంటారు.
మాట కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. మకర రాశి మకర వారు రాశి వాళ్ళకి కొంచెం కొంచెం వీళ్ళకి మాట చాలా పాలిష్డ్ గా చేసుకుంటే బాగుంటుంది, ర్యాష్ గా మాట్లాడకుండా. ఇది ఒకటే. ఓకే. రెండు, వీళ్ళకి ఈ టోటల్ పరాభావన సంవత్సరం 2 విషయాలు కేర్ఫుల్ గా ఉండాలి. ఒకటి, ధనం ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి ఎంత ఖర్చు అయినా పెట్టచ్చు, 10 రెట్లు ఖచ్చితంగా వస్తుంది, కానీ ఆ పెట్టే విధానం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఓకే గురుగారు. రెండోది, వీళ్ళు మాట్లాడేటప్పుడు చాలా పేషెన్సీగా వెయిట్ చేసి మాట్లాడాలి. ఈ 2 విషయాలన్నీ జాగ్రత్తగా ఉంటే. మూడోది, వీళ్ళు కొంచెం ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఉండటం ఇంకా అవసరం. కేతు వీళ్ళకి ఆపోజిట్ లో ఉన్నారు కాబట్టి కేతు వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సింహరాశిలో ఉన్నారు కాబట్టి 8th హౌస్ లో ఉన్నారు. ఈ విషయాలు తప్ప మిగతా అన్ని విషయాలు బాగున్నాయి. ఓకే గురుగారు, మరి గ్రహాల స్థితి అయితే తెలియచేశారు. నక్షత్రాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది వీరిపై? నక్షత్రాలు ఉత్తరాషాఢ చూసుకున్నాం అనుకోండి, వీళ్ళకి పట్టాభిషేకము, ధనలాభము, ఆరోగ్యము చూపిస్తుంది. అంటే మంచి పొజిషన్ వస్తుంది, ఆరోగ్యంగా ఉంటారు, అంతా బాగుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ శ్రవణం నక్షత్రం వాళ్ళకి పట్టాభిషేకము, రాజ్యలాభము, సంతోషము ఇవన్నీ చూపిస్తుంది. అయితే దేహ పీడనము, మరణ తుల్యము అని చూపిస్తుంది. దేహ పీడనం అంటే హెల్త్ కాంప్లికేషన్స్, మరణ తుల్యం అంటే వీళ్ళకి ఇంతకుముందు ఏదైనా పనులు కానీ ఏమైనా తలపెట్టుంటే ఆగిపోతాయి అని దాని మీనింగ్. మరణ తుల్యం అంటే అది మీనింగ్, మన సినిమాలో చూపించేది మీనింగ్ కాదు. చాలా మంది అబ్జెక్ట్ చేస్తూ ఉంటారు, కానీ ఏంటంటే మహర్షులు చెప్పింది యాజిటీజ్ గా చెప్పాలన్న ఉద్దేశం నాది. నేనేదో రాసి చెప్పింది అది సంస్కృతంలో ఉంటుంది, మన తెలుగు ఇంటర్ప్రిటేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. అదే ఇప్పుడు మీరు వివరించారు కాబట్టి అర్థమైంది. అందుకని ఉన్నదాన్ని తెలుసుకోవాలి ఫస్ట్, తర్వాత పరిహారాలు చేసుకోవచ్చు. భ్రమలో ఉండకూడదు, నో ప్రిజడిస్. అవును గురు. తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభం ఉంటుంది, తర్వాత పట్టాభిషేకం ఉంటుంది, ధన వృద్ధి, ధన నష్టము చూపిస్తుంది. రెండోది, వీళ్ళకి అక్టోబర్ మంత్ లో కొంచెం అనుకున్న పనులు కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మీకు ఎలా ఉంటుందంటే, మంచి పదవి వస్తుంది, పోస్ట్ వస్తుంది, ధన వృద్ధి ఉంటుంది, ధనాన్ని కూడా కోల్పోతూ ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఓవరాల్ గా మేనేజ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఇది వీళ్ళకి సంబంధించిన నక్షత్రాల వైపు. ఓకే, మరి ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు గురువు గారు మకర రాశి వారు? సో మకర రాశి వాళ్ళకి గురువుని ఎక్కువగా పూజిస్తూ ఉండాలి, గురువులకి సేవ చేసుకుంటూ ఉండాలి, పాత గ్రంథాలు, పురాతనమైన యాన్షియంట్ స్క్రిప్చర్స్ ని చదువుతూ ఉండాలి, అవి మననం చేసుకుంటూ ఉండాలి, టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉండాలి. తర్వాత ఈ సంపాదన అడవుల్లో పడేసి స్పిరిచువల్ లైఫ్ని నెగ్లెక్ట్ చేసుకోకూడదు, హెల్త్ అని నెగ్లెక్ట్ చేసుకోకూడదు. మాట చాలా సౌమ్యంగా చక్కగా మాట్లాడుతూ ఉంటే ధన ప్రవాహం వస్తుంది. ఇవి మనకి జనరల్గా ఉన్న, మనకి వీళ్ళకి పెద్ద రెమెడీస్ అయితే తీర్థయాత్రలు ఎక్కువ చేస్తే బాగుంటుంది. వీటితో పాటు ఇండివిజువల్గా జాతకం చూపించుకోవాలి. నేను లాస్ట్ 6 months 8 months నుంచి 35 to 45 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి, అందులోనూ బాగా ఉన్న రాసుల వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎంఫసైజ్ చేస్తున్నాను. ఇది బాగుంది కాబట్టి ఎక్కడైనా కనుక స్ట్రక్ అయ్యి ఉంటాయి లైఫ్లో, ఫైనాన్స్ కానివ్వండి, రిలేషన్షిప్స్ కానివ్వండి, భార్యాభర్తల వ్యవహారం కానివ్వండి, తర్వాత ఆరోగ్యం కానివ్వండి, ఇంకా వేరే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండి మీరు లైఫ్లో గ్రోత్ లేదు, ఆగిపోయారు అని కనుక ఫీలింగ్ వచ్చిందంటే హారోస్కోప్ తరోగా చెక్ చేయించుకోవాలి. ఎందుకు అంటే మనకి 35 yearsకి లేదా 40 yearsకి ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది, భార్య పిల్లలు ఉంటారు, ఒక సమాజానికి ఒక సొసైటీలో ఒక మంచి గుర్తింపు, వాళ్ళకి ఇండివిజువల్ స్టైల్ వస్తుంది. బట్ ఈ టైంలో మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. దాని అర్థం ఏంటంటే హార్మోనల్ చేంజెస్, అది ఇది అంటారు. హార్మోనల్ ఎందుకు చేంజెస్ అయినాయి అందరికి ఉండదు కదా. దానికి ఏం చెప్తారంటే మన జ్యోతిష్ శాస్త్రంలో బ్లాకేజెస్ అంటారు, అంటే కర్మలో ఉంటారు. అవి మనకి సర్ప దోషాలని, గ్రహ దోషాలని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. అవి చెక్ చేయించుకోవాలి. నీకు ఆబ్లిగేషన్స్ ఎంత అవ్వలేదు, మీ యాన్సెస్టర్కి చేయాల్సిన ఆబ్లిగేషన్స్ ఉంటుంది, నేచర్కి చేయాల్సిన ఆబ్లిగేషన్స్ ఉంటాయి. ఆ కర్మలన్నీ క్లీన్ చేసుకోమని ఒక ఇండికేషన్. అవి హారోస్కోప్ చెక్ చేయించుకుని తరోగా స్కాన్ చేయించుకొని ఏమేమి దోషాలని, 11 రకాల శాపాలు ఉంటాయి. తర్వాత దోషాలు, చాలా దోషాలండి, కొన్ని దోషాలన్నీ మెయిన్ ఉన్నవి తీసుకొని ఇంటెన్సిటీగా ఉన్నవి ఐ క్లీనప్ ప్రొసీజర్, దాన్ని రెమెడీస్ చేసుకుంటే అవి భార్యాభర్తలకు అన్యోన్య దాంపత్యం, స్వర్ణలక్ష్మి విశేష హోమం ధనానికి, అమృత మృత్యుంజయ పాశుపతం, లేదంటే వాళ్ళ యొక్క ఇంకా కొంతమంది చాలా సీరియస్ క్రైసిస్లో ఉంటారు, దశమహా ఇమ్మీడియట్లీ క్విక్గా రిటర్న్ రావడానికి మనకు ఉగ్ర దేవతలైన అమ్మవార్లు చాలా మంది ఉన్నారు, వాళ్ళ జాతకానికి బట్టి తీసుకోవటం. ఎగ్జామ్స్ టైం కాబట్టి అండి, విద్యార్థులకు ర్యాంకులు అవన్నీ చక్కగా రావటం కోసం వాళ్ళకి ఇంకా మనకి ఏమని చెప్తారు, దక్షిణామూర్తి దగ్గర నుంచి, హాయగ్రీవుల దగ్గర నుంచి, నీలా సరస్వతి, గాయత్రి, రకరకాల మాతలు ఉన్నారు. వాళ్ళ దేవుళ్ళందరినీ వాళ్ళ జాతకం చూసుకొని తదనుగుణంగా చేసుకుంటే పరిహారాలు అన్నీ చక్కగా ఉన్నాయి. సమస్య తెలుసుకుంటే పరిష్కారం పక్కనే ఉంది. ఈ రోజుల్లో అవి చేసుకోవటం కూడా చాలా 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 సులభం, అవైలబిలిటీలో ఉంది అందరికి.
సో ఇవన్నీ ఉపయోగించుకొని వీళ్ళు అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో బాగుండాలని చెప్పేసి మనం కోరుకుంటాం. అంటే గురుగారు 35 to 40 అన్నా బిఫోర్ ఏజ్ లో కూడా చాలా మంది బాగా చదువుకుంటారు, జాబ్స్ వారికి కూడా ఇలాంటివి ఉపయోగపడతాయి కదా గురువు గారు? పరిహారాలు అని చిన్నప్పటి నుంచి అంటే 11 years నుంచి 90 years వరకు కూడా ఉంటుంది. అయితే కొంత ఏజ్ నేను ఎందుకు పెట్టుకున్నానంటే 35 to 40 హైలీ ప్రొడక్టివ్ ఏజ్. ఇప్పుడు 80 years వాళ్ళకి జాతకం చెప్పాము అనుకోండి, అలా అని మరి 10 ఏళ్ళకి 11 ఏళ్ళకి జాతకం చెప్పాము అనుకోండి, వాళ్ళు చాలా చాట్లు యాక్టివేట్ అవ్వవు. పెళ్లికి ముందు నవాంశ యాక్టివేట్ కాదు. అలానే సంతానం పుడుతూ ఉన్న కొద్ది ఆ దోషాలు మనవాళ్ళు ముది మనవాళ్ళు ఎవరెవరికి ఏవో ఉంటాయి. అందుకని చెప్పేసి అప్పటికి ఎఫెక్టివ్నెస్ ఉంటుంది. ఆ మోస్ట్ ఎఫెక్టివ్నెస్ అంటే పెళ్ళి అయిన తర్వాత నవాంశ యాక్టివేట్ అవుతుంది. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకు సంబంధించి యాక్టివేట్ అవుతుంది. హైలీ ప్రొడక్టివ్ ఏజ్ అది. ఆ ఏజ్ లో ఆగారు అంటే వీళ్ళకి చాలా చాలా ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్, ఆ లైనేజ్ కి సంబంధించినవి అవన్నీ. వాళ్ళు మన పెద్దవాళ్ళు ఫిజికల్ గా లేకపోవచ్చు, వాళ్ళ ప్రేమ అభిమానాలు ఉంటూ ఉంటాయి కదండి. ఇప్పుడు ఎవరైనా గుడికి వెళ్తే ఏం ముక్కుంటారండి, మా పిల్లలు బాగుండాలి, వాళ్ళ ఆయుష్ ఉండాలి, ముక్కుంటారా లేదా? పిల్లలు కలగలేదు అనుకోండి, సంతానం కావాలి, మీ పేర్లు పెట్టుకుని అనుకుంటారా లేదా? మరి ఆబ్లిగేషన్స్ ఎవరు తీరుస్తారు? మనం అనుకుంటా అయ్యో మన కళ్ళ ముందు లేరని, అవి మన చుట్టూ వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఆ కర్మల రూపేణ అవి రిమైండ్ చేస్తూ ఉంటాయి, మీకు అన్ని ఇచ్చాం, వై యు ఆర్ నెగ్లెక్టింగ్ మీ. సో అని వాళ్ళకి అవి చేస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిపోతారు. అందుకని 3 తరాలు వెనక 3 తరాలు ముందు, 7 తరాలు వెనక 7 తరాల తర్వాత చేయాల్సిన ఆబ్లిగేషన్స్ అంతా ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడు ఈ టైంలో మీకు నాకు అందరికీ ఉంటాయి. అంత ఈజీగా పోతుంది. అందుకని ఒక జాబ్ రాగానే ఓ పిల్లలు పట్టంగానే ఇంక అయిపోయింది హ్యాపీగా కాదు, అసలు చేయాలి కదా. రిటైర్మెంట్ గురించి ఆలోచించుకుంటామని మనం ఎంత ప్రొవిజన్ పెట్టుకుంటాం 45-50 రాగానే, బట్ నువ్వు బతకడానికి చూసుకుంటున్నావు, బట్ ఎంత లైఫ్ అదంతా ఇచ్చిన వాళ్ళకి ఎక్కడ ఆబ్లిగేషన్స్ ఇచ్చేస్తా. డబ్బు లేకపోతే అది వేరే విషయం, కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. చదువు లేకపోతే అది తెలకపోతే ఒక విషయం. చదువుకొని డబ్బులు సంపాదించుకొని ఏదో కొద్ది గొప్ప ఉంటుంది కదా, దేవుడికి పెద్ద దేవతలకి సమాజానికి కొంచెం కొంచెం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా. అవును గురువు గారు, ఎస్ తప్పకుండా గురుగారు. ధన్యవాదాలు గురువు గారు. మకర రాశి వారి రాశి వివరణ మరియు పరిహారాలు తెలియజేసినందుకు నమస్కారం గురువు. నమస్కారం అండి.